ఆస్తిని వేరొకరికి బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ లేదా వీలునామా 2 మార్గాలున్నాయి. అయితే ఆస్తి ట్రాన్స్ఫర్ కోసం గిఫ్ట్ డీడ్ లేదా వీలు ఏది బెటర్? వాటి రూల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని రాసిస్తే తీసుకున్న వాళ్లకు ఇప్పటినుంచే ఆస్తిని అనుభవించే హక్కు ఉంటుంది. అయితే మైనర్ కాని, దివాలా తీసిన వ్యక్తి కాని గిఫ్ట్ డీడ్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రాఫీస్లో మార్కెట్ విలువపై స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 50,000 రూపాయల కంటే ఎక్కువ గిఫ్ట్ డీడ్ చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి బదిలీని వీలునామా కూడా చెయ్యొచ్చు. వీలు రాస్తే ఆ వ్యక్తి మరణానంతరం మాత్రమే వీలునామా అమల్లోకొస్తుంది. వీలునామాకు స్టాంప్ డ్యూటీ అవసరం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆస్తి బదిలీకి ఇది చాలా సులభమైన మార్గం. వీలునామాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానప్పటికీ వారసత్వ వివాదాలు, కోర్టులో పిటిషన్ల వంటి వాటి కోసం వీలునామాను రిజిస్టర్ చేయడం మేలు. వీలునామా ద్వారా ఆస్తిని పొందిన వారికి ఎస్టేట్ డ్యూటీ ఉండదు. అంతేకాకుండా అలాంటి ఆస్తిపై ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. ఆస్తిని రాసిచ్చేటప్పుడు గిఫ్ట్ డీడ్ లేదా వీలునామా అనే విషయాలను తప్పకుండా అర్థం చేసుకోవాలి. వీలునామా రాస్తే మీరు జీవించి ఉన్నంతకాలం ఆ ఆస్తిని అనుభవించడం సహా దానిపై సంపూర్ణ హక్కులు మీకే ఉంటాయి. మీ మరణం తర్వాత వారసులు ఆస్తులను పొందేందుకు వీలునామా బెస్ట్ ఆప్షన్. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఆస్తులను గిఫ్ట్ డీడ్లతో వారసులకు బదిలీ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీ వృద్ధాప్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలా ఆస్తులను బదిలీ చేయడం కూడా అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.